ఎట్లా భోజనాలు బాగానే చేస్తున్నారా? గంజి వరుస్తున్నారా? ఎందుకని? బియ్యం కొద్ది మంచి బియ్యం కదా, చెత్త ఏమి ఉండదు అనేసి అట్టేసి పెడుతుంది. అదేం లేదు, మంచి బియ్యం పోయినసారి మంచి బియ్యం ఇప్పుడు మంచి బియ్యం అది కాదు. కొన్ని విటమిన్స్ ఉంటాయి వాటిల్లో, కొద్దిగా తేలు ఉన్నాయి. తేలు ఉండేటివన్నీ విటమిన్స్ అవి పడేయకూడదు, మళ్ళీ లోపల వేసుకోవాలి, ఉడకబెట్టాలి. ఈరోజు పులిహోర అన్నాం కదా, టమాటా చట్నీ. బాగానే తిన్నారా? తిన్నారంతా? డబ్బులు వస్తున్నాయా మీకు? బిల్స్ ఎప్పటి నుంచి రాలే? ఏ బిల్ రాలే? 10th 9th కొద్దిగా లేట్ అవుతుంది, 8th వరకు వస్తాయి అన్ని. ఇంటర్మీడియట్ పడుతున్నాయా? పాత ఇంతవరకు పడలేదు అసలు, ఫస్ట్ నుంచి. మీరు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకున్నారు ఈ మధ్య? ఇన్ని నెలలు ఉండదండి అసలు. 3 నెలలు అయింది సార్, ఆఫీస్ కూడా వెళ్ళి చెక్ చేస్తాం సార్. వచ్చి క్రెడిట్ అయ్యారు. అలాగే హాండోరియం 1000 వచ్చేసి నవంబర్ వరకు క్రెడిట్ అయ్యారు సార్ మా డిస్ట్రిక్ట్లో. సెంట్రల్ గవర్నమెంట్ది 1000 రూపాయలు వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 2000 ఇస్తుంది ఒకరి జీతం. అలానే 2000 వచ్చేసి అక్టోబర్ వరకు క్రెడిట్ అయ్యారు. మరి వాళ్ళు పడలేదంటున్నారు 3 నెలల నుంచి. బ్యాంకుకి వెళ్ళి ఉండదండి, బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోమ్మా. మీరు పోయి చూడండి, ఏమి ఏటీఎం కార్డు ఉంటుంది కదా, చేస్తే దాంట్లో డీటెయిల్స్ వస్తాయి. ఏముందా పెయిడ్ అని పెట్టారమ్మా నవంబర్ కూడా. ఆయాస్ నైట్ వాచ్మెన్ అది ఓకే, చిక్కీస్ ఈ అక్టోబర్ వరకు వచ్చాయమ్మా. అక్టోబర్ వరకు క్లియర్ అయిపోయింది సార్. ఆండోరియం కూడా 1000 రూపాయలది వచ్చింది నవంబర్ది, అక్టోబర్ది రాలే. మీరు చూడండి ఒకసారి బుక్కులు, తప్పేం లేదు మా వాళ్ళకి తెలుసో తెలియక అడుగుతూ ఉంటారు, తప్పేం లేదు. మనం టేక్ వెరీ పాజిటివ్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకసారి అకౌంట్ బుక్ పోయి చూడమ్మా, బ్యాంకుకి పోయి అది స్టేట్మెంట్ ఇస్తారు, మినీ స్టేట్మెంట్. నీ ఏటీఎం కార్డు పెట్టే మినీ స్టేట్మెంట్ వస్తుంది, దాంట్లో మీరు మిడ్ డే మీల్ చూస్తారా, అవి ఒకసారి చూపించండి. ఇవన్నీ పెయిడ్ వచ్చిందమ్మా. పాస్బుక్ చేంజ్ చేసి తెస్తే ఏ అమౌంట్ ఏదని చెప్పేస్తుంది. ఇంటర్మీడియట్ వల్ల ఇంతవరకు పర్లేదా? మీకు తెలియదా? అమ్మ ఇంటర్మీడియట్ కూడా అక్టోబర్ దాకా వేసామమ్మా. మేడం అమ్మా, ఇప్పుడు మనకు ఇంటర్మీడియట్ వాళ్ళవి, నేను అచ్యుతాపురంలో ఒక హై స్కూల్లో ఉన్నాను, 600 చిల్లర ఇక్కడ స్ట్రెంగ్త్, ఫస్ట్ క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు. మిడ్ డే మీల్స్ ఇంటర్మీడియట్ ఇంతవరకు పడలేదు సార్ అంటున్నారు. బడ్జెట్ ఇచ్చాను సార్, వాళ్ళు వేస్తున్నారు WFF లో. అంటే నేను అనేది అప్పటి నుంచి ఇంతవరకు ఇంటర్మీడియట్ పడలేదు అంటున్నారు. లేదు సార్, ఏప్రిల్ వరకు ఇచ్చేసాం సార్, ఇప్పుడు జూన్ నుంచే ఇవ్వాల్సి ఉంది. జూన్ నుంచే ఇప్పుడు దాకా ఏందమ్మా 7 నెలలు. వాళ్ళు ఎక్కడి నుంచి మనకి బడ్జెట్ లేట్ గా వచ్చింది సార్, ఇచ్చేసాం బడ్జెట్. అది ఇన్ఫర్షియన్స్ ఇంటర్మీడియట్ సార్ బడ్జెట్, అది కూడా మనమే ఫాలో అప్ చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళందరూ టోకెన్స్ వేస్తున్నారు సార్, అన్ని WFF లో ఉన్నాయి. కుకింగ్ కాస్ట్ చాలా వరకు అయిపోయింది సార్ వీళ్ళకి. ఇది ఒకటే పెండింగ్ ఉంది సార్, ఆనరోరియం ఒకటే పెండింగ్ ఉంది సార్. ఇంటర్మీడియట్ వాళ్ళకి పడలేదు కదా జూన్ నుంచి మీరు చెప్పే లెక్కాచారం ప్రకారం? ఇంటర్మీడియట్ నుంచి జూన్ నుంచి కుకింగ్ కాస్ట్ అయిపోయింది సార్. కుకింగ్ కాస్ట్ పర్ హెడ్ అయిపోయిందా? అయిపోయింది సార్, అది కుకింగ్ కాస్ట్ పడలేదు అంటున్నారు. ఇది కన్ఫ్యూజ్ అయిందమ్మా. మీరు అందరికి ఒక సర్క్యులర్ పంపించండి, అక్కడ ఉండే హెచ్ఎంలు వాళ్ళకి వివరించి చెప్పాలా ఎప్పుడెప్పుడు ఎంతెంత పడ్డాయి, ఏంది దేనికి సంబంధించినవి అని. వాళ్ళకి ఇది పెద్ద కన్ఫ్యూజన్ అయింది, ఏంది స్టేటు సెంట్రల్, వాళ్ళ షేరు మన షేరు. నేను 9th 10th ఇంటర్మీడియట్ స్టేటే లేండి, నాకు తెలుసు. 8th వరకు సెంట్రల్ గవర్నమెంట్ పార్టిషన్ ఉంది, అది తెలుసు నాకు. ఈ ఆండోరియం కూడా 1000 రూపీసా? సెంట్రల్ 1000 సార్, స్టేట్ 2000. ఇవన్నీ వాళ్ళు ఒకసారి వేస్తారు, వీళ్ళు ఒకసారి వేస్తారు, వీళ్ళ కన్ఫ్యూజన్ ఉంది. అది వీళ్ళు దాదాపు జూన్ నుంచి మాకు ఇంటర్మీడియట్ వాళ్ళ పిల్లల పైసలు రాలేదని, డబ్బులు రాలేదని అంటా ఉన్నారు. జూన్ నుంచి కుకింగ్ కాస్ట్ అయితే పడిపోయింది సార్, అప్ టు నవంబర్ వరకు పడింది. వాళ్ళ ఆనరోరియం మాత్రము WFF లో ఒకసారి చెక్ చేసి వాళ్ళకి వివరంగా చెప్పండి అమ్మా. సరేనండి, ఓకే. మీరు ఒకసారి చూసుకోండి, అన్ని చూసుకోండి అమ్మా, అన్ని చెప్తారు వాళ్ళు. తీసి తెస్తే ఎవరెవరి ఏంది అనేది మీరు ఒక 2 నెలలకు 3 నెలలకు ఒకసారి బుక్కులు తెచ్చి ఆ స్టేట్మెంట్ కాపీ తెచ్చుకొని చూసుకోండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. అందరు ఇదే అంటా ఉన్నారు, ఎవరు పైన మాకు మీకు తెలిసి తెలియక మాకు పడలేదంటారు. మేమేమో ఆడ హెడ్స్తో మాట్లాడితే వాళ్ళు పడింది సార్, మేము వేసినాము, ఆండోరియం ఒకటి పడలేదు, అది వేస్తాం త్వరలో, బడ్జెట్ పెట్టాము, అది ఇది అంటా ఉన్నారు. బాగా చేయండి. బాగున్నారా? భోజనాలు బాగుంటున్నాయి ఇక్కడ? మీరు తినే భోజనాలు నేను చెక్ చేస్తూ ఉంటాను, ఎలా ఉన్నాయి, ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉన్నాయా అని. మీకు డైలీ ఎగ్ ఇస్తున్నారా?
డైలీ ఎవరే అది చెప్పాలా మీరు? డైలీ చిక్కీ వస్తుందా? నాకు తెలుసు, మీకు తెలిసిన లేదా అని అందరికి తెలుసు అనమాట. అయితే వెరీ గుడ్. భోజనాలు బాగుంటున్నాయి? బాగా చేస్తారా వంట వాళ్ళంతా? ఈరోజు పులిహోర అన్నాము, టమాటా పచ్చడి. బాగుందా? బాగుందా? వెరీ గుడ్. వెజిటబుల్ బిర్యానీ ఎప్పుడు? వెడ్నెస్డే. బాగుంటుందా? ఆ రోజు బాగా తింటారా? ఆకుకూర పప్పు బాగుంటుందా? మేడం, ఈ మీకు మీకు మేము చెప్పేది ఏంటంటే 30 గ్రామ్స్ మనము కందిపప్పు ఇస్తాం, 7.5 ml ఆయిల్ ఇస్తాం. 7.5 ml బిర్యానీ చేసేటప్పుడు ఎక్కువ పడుతుంది. ఆ వారంలో జాగ్రత్తగా తీసుకొని ఆ రోజు కన్క్లూడ్ చేసి ఆడవేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, కందిపప్పు పప్పు ఉన్నప్పుడు 600 మంది ఉంటే కనుక 6 మూల 18 kgల ప్యాకెట్లు వేసేంత వరకు మీరు చూడాలి. అది వాళ్ళకు, మీరు వంట వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాలి. ఏమని? కట్ చేసి పోసేటప్పుడు మమ్మల్ని పిలవండి అని. వేడి నీళ్ళలో పోసేటప్పుడు ఖచ్చితంగా కట్ చేస్తారు కదా ప్యాకెట్. పోసేటప్పుడు మీరు ఎవరో మిమ్మల్ని ఎవరు ఉంటారో హెడ్ వాళ్ళని పిలిచి మీ కళ్ళ ముందు వేయాలి పప్పు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఎంత వేసేది మనకు తెలియదు కదా. 15 కిలోలు వేసినా కానీ మీరు తెలియకుండా ఉంటే 15 కిలోలు 12 కిలోలు 13 కిలోలు వేసినా తెలియదు. కాబట్టి 18 kgలు 18 ప్యాకెట్లు లేకుంటే కనుక వాళ్ళు లంసంలో తెస్తే కనుక ఆ కిలోల ప్రకారం కరెక్ట్గా పడుతుందా లేదా చెక్ చేయాలి. ఎగ్ ఎంత వెయిట్ ఉండాలండి? ఒక ఎగ్ 50 గ్రాములు ఉంటున్నాయా? అన్ని ఆల్మోస్ట్ ఆల్ మోర్ ఆర్ లెస్ 45 to 55 బిట్వీన్ దట్. తర్వాత మీకు ఈ భోజనాలలో ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అని ఒక సన్నటి బియ్యం లాగా ఉంటాయి. 25 kg బ్యాగ్లో 250 grams కలుపుతారు. తెలుసా మీకు అది? ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అంటారు వాటిని. ఫోర్టిఫైడ్ రైస్ అంటారు వాటిని. అవి బియ్యం ఆకారంలో ఉంటాయి. ఒక 25 మనకు 250 grams కలుపుతారు 25 kg బ్యాగ్లో. అంటే కిలోకి 10 grams వస్తాయి. అవి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. బియ్యం పొడితో తయారు చేసిన చిన్న పదార్థం. 5 mm లెంగ్త్, 2.5 mm వెడ్త్ ఉంటుంది. బియ్యం ఆకారంలో ఉంటుంది. వాటిలో కలుపుతారు. అప్పుడు మనము అట్టేసరే వేసుకోవాలి. గంజి ఓర్చకూడదు. ఓర్చితే దీనికి కరిగిపోయే స్వభావం ఉంటుంది. మెతుకులాగా చేతికి దొరకదు. ఇది మెతుకులాగా చేతికి అన్నం మెతుకులాగా దొరకదు, కరిగిపోతుంది గంజిలో. అప్పుడు గంజి ఓర్చకూడదు అనమాట. గంజి ఓరిస్తే ఆ విటమిన్స్ అన్ని దాంట్లో వెళ్ళిపోతాయి. ఓకే, అర్థమైందా? కాబట్టి మీ ఇంట్లో ఇచ్చే బియ్యంలో కూడా కలుపుతూ ఉన్నారు. స్టోర్ బియ్యం, కోటా బియ్యం ఉన్నాయి కదా. అప్పుడు మీ అమ్మ వాళ్ళకు కూడా చెప్పండి, గంజి ఓర్చొద్దండి, అట్టేసులు వేసి వండండి అని చెప్పి. ఓకేనా? దానివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. బ్యాక్ బోన్ స్ట్రెంథన్ అవుతుంది, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. ఓకే, మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇంత మంచి పనులు ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గుతాయి. చూసుకోండి, మీరు ఇంటికి పోయినప్పుడు గూగుల్లో సెర్చ్ చేయండి ఫోలిక్ యాసిడ్. వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్? విటమిన్ B12, ఐరన్. మీరు చెక్ చేసినారంటే అన్నీ దొరుకుతాయి అవన్నీ. అంత మంచి బియ్యం ఇస్తూ ఉంది మీకు ప్రభుత్వం. దాదాపు 80 రూపాయలు అవుతాయి ఇవి. నోట్లో వేసుకొని చాలా గట్టిగా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇవి ఎనికి పంపి 2 తీసుకొని నోట్లో పెట్టుకుంటే చాలా గట్టిగా ఉంటాయి. అందరూ ప్లాస్టిక్, రబ్బరు అంటారు వాటిని. అవి కరిగిపోయే స్వభావం ఉంటుంది. మనం బుగ్గన పెట్టుకుంటే ఓ 10 నిమిషాల్లో దూదిలాగా అయిపోతుంది. అవి కరిగిపోతాయి అన్నమాట అన్నంలో. ఓకేనా? నోట్లో పెట్టుకోండి అందరూ. మీకు టెస్టింగ్ కోసం ఇచ్చిన, ఇంటికి తీసుకోవడానికి కాదు. చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఆ గట్టిగా ఉండడంతో అందరూ ప్లాస్టిక్ బియ్యము అని ఒక పుకారు వచ్చింది. మనం కొనే బియ్యము 40-45 రూపాయలు అవుతుంది ప్రభుత్వం కొనేది. ఈ బియ్యము 60-65 రూపాయలు అవుతుంది కిలో. ప్లాస్టిక్ ఎంత అవుతుంది తెలుసా? 150 రూపాయలు కిలో. ప్లాస్టిక్ తెచ్చి ఈ బియ్యంలో ఎందుకు కలుపుతారు? 150 రూపాయలది. అదేదైనా 5 రూపాయలు 6 రూపాయలు అయితే కలపచ్చు, లాభం వస్తుంది. కానీ ప్రభుత్వం చేసేది మీ మంచి కోసం, మీ ఆరోగ్యం కోసం, మీరు బాగా యాక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో, మీకు మంచి విటమిన్స్ అన్నీ అందాలనే ఒక మంచి ఉద్దేశంతో. ఓకేనా? బాగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి, మంచి గోల్స్ పెట్టుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.